పూరా లోకల్. హిందువులు గుడికెళ్ళి మొక్కేటప్పుడు ఎలా ఉంటారో, లోపల దేవుడి దగ్గర మనస్ఫూర్తిగా మొక్కుకుంటారో, బయటకు వచ్చి అలానే ఉంటారు అనుకుంటున్నారా? అంటే విద్వేషాలు లేకుండా, అంటే గుళ్ళోకి వెళ్ళి చాలా పవిత్రంగా మొక్కుకొని ప్రార్థనలు చేసి అందరూ బాగుండాలి, ప్రపంచం బాగుండాలి, అంతా బాగుండాలని కోరుకుంటారు దేవుడి దగ్గర. బయటకు వచ్చి అదే ఎలా దేవుడి దగ్గర మొక్కుకున్నారో అదే విధంగా ప్రవర్తిస్తున్నారా హిందువులు? చదువులన్నీ తెలిసి శంకరాంశుడై సదయుడా శుగ సంభవుడు మృక్క కాదని తమ్ముని చే భల్క చేసితివి. ఓ రామచంద్రమూర్తి, చదువులన్నీ తెలిసిన శంకరుడే స్వయంగా హనుమంతుడి రూపంలో నీ దగ్గరకు వచ్చి మొక్కితే నువ్వు మాట్లాడకుండా మీ తమ్ముడితో మాట్లాడిపించేవయ్యా అని ఒక ఆయన శమన వైరుకి ఆయన దిప్పుతున్నాడండి రామచంద్రమూర్తిని. ఊరికే కాసేపు అది పక్కన పెట్టి దాంట్లో సారాంశం మనం తీసుకుంటే, ఏమండి అన్ని చదువులు చదివిన శంకరుడు హనుమంతుడి రూపంలో వస్తే హనుమంతుడి రూపంలో రావటం నిజమైతే, ఆయనకి మహాభక్తుడు మహాపండితుడు అని పేరుగాంచిన రావణాసురుడికి కదా యుద్ధంలో సహాయం చేయాలి. మరి ఆయన భక్తుడు కానంటే అంత రావణాసుడితో పోలిస్తే రాముడిని అంత భక్తుడు ఎవరో చెప్పరండి. అన్ని జపాలు చేసినట్టు, అంత పూజలు చేసినట్టు, అంత తపస్సులు చేసినట్టు రాముడికి ఆ పేరు లేదండి, రావణాసుడికి ఆ పేరు ఉంది. మరి తనకు పరమ భక్తుడైన రావణాసుడికి సహాయం చేయటం మానేసి రాముడి దగ్గరికి ఎందుకు రావడం, సహాయం చేయటం హనుమంతుడు? మరి రావణాసుడు కూడా చాలా పూజలు చేశాడు, జపాలు చేశాడు, తపాలు చేశాడు. ఇప్పుడు మీరు చెప్తున్న హిందువులు గుడిలోకి వెళ్ళి పవిత్రంగా మొక్కి చేసేటువంటి పూజల కంటే కూడా రావణాసుడు పూజలు ఎక్కువే కదా. మీకు ఈ మాట చెప్పడానికి కారణం ఏమిటంటే, అప్పుడు ఆ పరమేశ్వరుడైనా లేకపోతే మీరు ఆ దేవుణ్ణి ఏ పేరుతో, మీరు విష్ణు అన్నా శక్తి అని ఏ పేరుతో పిలిచినా దేవుడు భక్తికి లొంగడండి. దేవుడు లొంగేది సన్మార్గానికి, అంటే ఎదుటి వారికి చేసే సేవకి, సహాయానికి. సేవ కాదండి, సన్మార్గము. అంటే సేవ చేస్తానని చెప్పేసి ఇప్పుడు నేను ఎక్కడో శుభ్రంగా కొట్టుకొచ్చేసి నేను 10 మందికి సేవ చేసేసి మిగతా దగ్గర పెట్టినా అనుకోండి, దాన్ని సేవ అవుదండి. అది సన్మార్గం అంటే ఏంటి అసలు? రాముడు నడిచిన మార్గమే సన్మార్గం అండి. మనం కొత్తగా ఏమీ తీసుకోవాలి, ఇతరులకు కీడు చేయకుండా. అంటే రాముడు చూడండి, ఆయన జీవితాంతం త్యాగం, ఆ జీవితాంతం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. నేను, నా భార్య, నా పిల్లలు, నా ఆస్తులు అని ఆయన కోరుకోలేదండి. ఆయన ధర్మానికే కట్టుబడి ఉన్నాడండి ఆయన.